ఇక బస్సులో నుంచి ఆకాశగంగకు వెళ్ళామండి. ఈ ఆకాశగంగ అనేది తిరుమలలో ఉన్న మరొక పుణ్యస్థలము. బస్సులో నుంచి దిగగానే ఒక ఆర్చ్ లా కనపడుతుంది. ఆర్చ్ లో నుంచి ముందుకు వెళ్ళగానే ఇక ఆకాశగంగ అనేది వస్తుంది. అది చాలా కిందకి నడుచుకుంటూ పోవాలి, మెట్లన్నీ ఉన్నాయి. ఈ వీడియో పార్ట్ 3 అండి. సో మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ఇదే ఛానల్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. ఆ పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఇక్కడికి రండి. సో అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇక మిమ్మల్ని విసిగించకుండా కంటెంట్ లోకి వెళ్తానండి. ఇక ఆకాశగంగ అంటే ఏంటంటే, ఆకాశగంగ అనేది శ్రీ మహావిష్ణువు తన శక్తితో సృష్టించాడని చెప్తారు. దేవతలు ఋషులు శ్రీ మహావిష్ణువుని సందర్శించడానికి వచ్చినప్పుడు దేవతలకి స్నానం చేయడానికి ఒక పవిత్ర జలం కావాల్సి వచ్చింది. సో ఆ పవిత్ర జలాన్ని శ్రీ మహావిష్ణువుడు ఆకాశగంగ రూపంలో సృష్టించడం జరిగింది. ఈ జలం అనేది ఆకాశం నుంచి భూమిపైకి వచ్చింది కాబట్టి దీన్ని ఆకాశగంగ అనే పేరుతో పిలవడం జరిగింది. స్వామివారికి జరిగే అభిషేకాలు, కైంకర్యాలన్నింటికీ కూడా ఇదే జలాన్ని ఉపయోగిస్తారు. భక్తులు కూడా ఈ పుణ్య జలంతో స్నానం చేస్తే పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి ముందు ఈ జలంతో స్నానం చేస్తే మరింత ఫలితం ఉంటుందని చెప్పేసి అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. నేను దాదాపు 10-15 సంవత్సరాల క్రితం వచ్చానండి ఈ ఆకాశగంగకి. ఎప్పుడు వచ్చినా గానీ శ్రీవారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే గానీ ఈ ఆకాశగంగ, పాప వినాశనం, మరే ఇతర క్షేత్రాలు కూడా నేను దర్శించడం జరగలేదు. కానీ అప్పట్లో కూడాను ఇన్స్టాంట్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండేది. సో ఇన్స్టాంట్ గా వాళ్ళు ఫోటో తీసి ఇచ్చేస్తారు. మన ఫ్యామిలీ కానీ ఎవరైనా కానీ మనం ఫోటో తీసుకోవాలనుకుంటే అక్కడే. అప్పుడు ఈ ఫెన్సింగ్ ఇవన్నీ కూడా లేవు. ఒకప్పుడు వేరే విధంగా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎంతైనా ఇంతకు ముందు ఉన్న అరేంజ్మెంట్స్ కి ఇప్పుడున్న అరేంజ్మెంట్స్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. నాకు ఇంకా గుర్తు, అప్పుడు ఈ ఐడియల్స్ లేవు. నేను కిందకి వెళ్ళి చూద్దామంటే కంప్లీట్ గా క్లోజ్ చేసేసారు. కంప్లీట్ గా క్లోజ్ చేసేసి లాక్ వేసేసారు. సో అక్కడికి వెళ్ళడానికి ఆప్షనే లేదు. సో అందుకని చెప్పేసి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసేసాను. ఆకాశగంగ కోసం అని చెప్పేసి కిందికి దిగితే పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. సో ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని మరో పుణ్యక్షేత్రానికి బయలుదేరామండి. అక్కడి నుంచి బస్ ఎక్కి వేణుగోపాల స్వామి టెంపుల్ కి వచ్చామండి. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా తిరుమల కొండ మీదే ఉంటుంది. ఈ టెంపుల్ కి మరీ అంత రద్దీ అయితే లేదు కానీ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉన్నారు. మహాత్మా గాంధీ వేషం వేశాడు ఒక తాత. సో వర్షం వచ్చేసేసి ఆ పెయింట్ అంతా కొట్టుకుపోతుందని చెప్పేసి కర్రకు గొడుగు పెట్టుకున్నాడు. ఇదేనండి ఆ వేణుగోపాల స్వామి టెంపుల్. సో జనాలు మరీ ఎక్కువగా లేకపోయినా గానీ క్యూ లైన్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఇక్కడ పక్కనే అతిరామ్ బాబా గారి సమాధి ఉంది. ఇతను జీవ సమాధి అయ్యాడంట. సో ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతడు శ్రీవారికి గొప్ప భక్తుడు. ఇతను రాజస్థాన్ కు సంబంధించిన వ్యక్తి. ఇతను దేశమంతా తిరుగుతూ చివరికి శ్రీవారి క్షేత్రానికి వచ్చారంట. ఇతను వెంకటేశ్వర స్వామితో గులకల ఆట ఆడేవాడంట. ఆ ఆటలో వెంకటేశ్వర స్వామిని ఓడించి ఆ రోజు వెంకటేశ్వర స్వామి తన ఉంగరాన్ని అతిరామ్ బాబాకి ఇచ్చేసేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉంగరం లేకపోవడంతో నువ్వే దొంగిలించావు అని చెప్పేసి అతన్ని కారాగారంలో వేశారంట. అలాగే ఏనుగులతో తొక్కించారంట. సో ఎన్ని చేసినప్పుడు కూడా వాటన్నిటినీ కూడాను శ్రీ వెంకటేశ్వర స్వామి కాపాడని చెప్పేసి అక్కడ స్థల పురాణం చెప్తున్నారు. ఈ ప్లేస్ కి నేను దాదాపు 10-15 ఏళ్ల క్రితం వచ్చాను. అప్పుడు అసలు టెంపులే లేదు. ఇప్పుడు చాలా చాలా పెద్ద టెంపుల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. అసలు ఈ శ్రీవారి పాదాలని పేరు ఎందుకు వచ్చిందంటే, శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి కోసం వెతుకుతూ భూలోకం వైపు అడుగు పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఇదే కొండ మీద అడుగు పెట్టాడు. అందుకని చెప్పేసి ఇక్కడ శ్రీవారి పాదాలని పేరు వచ్చింది. ఇది తిరుమల కొండపై అత్యంత ఎత్తులో ఉంటుంది. అందుకని చెప్పేసి అక్కడి నుంచి కిందకు చూస్తే చాలా అందంగా కనపడుతుంది అన్ని ప్రదేశాలు. నాకైతే బెంగళూరులో నంది హిల్స్ లాగే ఉంది. పక్కనే చూడండి అక్కడ ఉడతలు. ఆ ఉడతలు కూడా కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నాయి. మామూలుగా స్నో లియోపార్డ్, స్నో ఫాక్స్ లాగా ఇది స్నో స్క్విరిల్ ఏమో. కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది, కొత్తగా ఉంది. ఇక్కడ శ్రీవారి పాదాలు చూడాలంటే కొన్ని మెట్లు ఉంటాయండి. ఆ మెట్లకి పైకి వెళ్ళి శ్రీవారి పాదాలు ఉంటాయి, అక్కడ దండం పెట్టుకుని రావచ్చు. ఇక్కడ జనాల రద్దీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. కంప్లీట్ పొగమంచుతో కప్పబడి ఉంది. ఏంద్రా ఇట్లుంది ఈ పొగమంచు అంటే, అన్న మేఘాన్ని తాకేసింది కొండలు, అందుకని చెప్పేసి మేఘంలో ఉన్న పొగమంచు అంతా ఇలా ఉంది అని చెప్పేసి హుస్సేన్ చెప్పాడు. హుస్సేన్ ఏంటంటే జనరల్ గా ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రతి విషయాన్ని ఆరాధిస్తుంటాడు. ఆరాధించేసి ఫైనల్ గా అది కాకుండా మరొకటి చేస్తుంటాడు. జనరల్గా చెప్పాలంటే కొంచెం తెలివైనోడే. ఎంత ఇరిటేషన్లో ఉన్నా, నేను ఎంత ఇరిటేషన్ తెప్పించినా కానీ అన్న అని ఆప్యాయంగా పిలిచే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనమాట. ఇక ఫైనల్గా శ్రీవారి పాదాలకు దండం పెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసానండి. అక్కడ ఒక విషయాన్ని గమనించానండి. అక్కడ అందరూ కూడాను రాళ్ళ మీద రాళ్ళు పెడుతున్నారు. అది ఎందుకంటే అది ముడుపులో అని చెప్పేసి చెప్పారు. సో ముడుపు అలా పెడితే అది ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటారంట, వాళ్ళ నమ్మకం అది. ఇక్కడ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ చెట్ల దగ్గర మేమంతా కూడా ఫోటోగ్రఫీ తీసుకున్నాం. ఫోటోలు తీసుకునేసేసి కొద్దిగా వీడియో తీసుకునేసేసి ఇంకా వచ్చేసామండి.
వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 4 కూడా వస్తుందండి, ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.